శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అసమంజసుని త్యాగం. సగరుడిట్లడెను, ఓ మహర్షి, సర్వత్రా నాకు కుశలం, ఇందు సందేహం లేదు. ఓ భార్గవ సత్తమ, మీ అనుజ్ఞానమే నాకు శాంతి. పూర్వం నీచే అస్త్రములయందు శస్త్రములయందు సుశిక్షితుడైన నేను ఇప్పుడు సర్వశత్రు నిగ్రహమందు ఎట్లో అశక్తియుతుడనగుదును. నీవు నాకు గురువు, స్నేహితుడవు, బంధుడవు, మిత్రుడవే కావు. నిన్ను కాక వేరొకరిని తండ్రిగా నేను ఎరుగను. నీవు ఉపదేశించిన అస్త్రంచే సకల రాజన్యులు నాచే జయించబడిని. అయ్యది మీ యొక్క తపఫలం. దాన్ని అనుస్మరిస్తూ సర్వశత్రువులు నాచే జయించబడిరి. నీ తపస్సుచే సర్వ జగత్తును పవిత్రీకరించదవు, రక్షించదవు. ప్రపంచాన్నంతటినీ సృష్టించుటకు, సంహరించుటకు నీవు సమర్థుడవు, సంశయం లేదు. నీ తపస్సు గొప్పది, అనన్య సామాన్యమైనది. అందొక ఏకదేశమిచ్చట కనిపిస్తున్నది, అదియు విస్మయప్రదం. ఓ బ్రహ్మర్షి, చిన్నతనంలో ఉన్న ఈ లేడిపిల్ల సింహ సమీపమున నిస్సంకంగా నీరు త్రాగుచున్నది. నీ తపోవనాన చూడము. అంతేకాదు, అల్పసత్వం కలిగినదైనను హరణం విశ్వాసంతో తన పిల్లకు పాలిస్తున్నది. మృగం యొక్క కొమ్ము యొక్క చివరి భాగమును రాసుకొని తన దురదను తీర్చుకొనుచున్నది. వేరొక వనమందు స్వజీవిత వృత్తికి వ్యాఘ్రం నవప్రసూతమైన హరిణాన్ని చంపినను ఆ వ్యాఘ్రమే ఈ తపోవనంలో ఆ లేడి పిల్లలను పోషిస్తున్నది. నీ తప ప్రభావాన సింహం వేరొక వనంలో ఏనుగును తరముచూ వచ్చినది. నీ వనమందు దాన్ని అనుసరించి ప్రవేశించి నీ భయం వలనో ఒకచో అది నిలబడిపోయినది. ముంగిసలు, ఎలకలు, పిల్లలు, మయూరములు, సుఖములు, శశములు, పాములు, తోడేళ్ళు, ఎలుగులు, అడవి పందులు, శార్దూలములు, శరభములు, వ్యాఘ్రములు, కోతులు, నక్కలు, గవయ మృగములు, ఆవులు, హరణములు, దున్నములు మొదలైనవి ఈ వనంనందు తమ సహజ వైరం విడిచి స్నేహం పొంది ఉన్నవి. ఈ విధమైన మీ తపశ్శక్తి లోక విస్మయకారిణి. ఇట్టిది మీ వనమందు తప్ప వేరొకచో కానరాదు. ఇట్టిది భూమి ఎందెక్కడా దుర్లభమే. భగవత్ప్రసాదం చేనే నీ భూమినంతటినీ జయించి శత్రువులతో సహా స్వరాజ్యం పొందితిని. ఆమాచులందరూ నా స్వాధీనంలో ఉండిరి. త్రివర్గముల ఎడవలసిన జాగరూకత వహించితిని. మీరు ఉపదేశించిన మార్గమున రాజ్యమును సక్రమంగా పాలించితిని. ఇట్లా ప్రవర్తించచ్చు ఓ భృగుపుంగవ, రాజ్యమునందు ఉండగా మేము దర్శింపవలనను ఆపేక్షతో కూడిన కోరిక కలిగింది. సంతానం లేని కారణాన పితృపిండ ప్రదానంతో కూడా ఈ రాజ్య సంరక్షణం నా ఒక్కనికే పర్యాప్తమైనదా? పిల్లలు లేనందున అయ్యది అట్లగున. ఇయ్యది అనివార్యమైన మనోగమైన అత్యంతమైన దుఃఖం కలుగుచున్నది. నాకు ఈ లోకమున మీరు కాక వేరొక ఉపకారపరుడు లేడని ఎరిగి మేము చేరితిని అని సగరుడు ఇట్లా చెప్పగా విని ఒక్క క్షణం భగవంతుడైన ఔర మహర్షి అంతర్మనస్కుడై ఉండి నిదేశపూర్వకంగా ఇట్లనెను, నీ ఇరువురు భార్యలతో నియమబద్ధుడవై కొంతకాలం ఈ తపోవనమున ఉండము. నీవు నీ అభీష్టం పొందగలవు. ఇక నీకు ఈ విషయాన విచారించ పని లేదని పలకగా ఆ రాజు సంప్రీతుడై అందు ఋషి శుశ్రూష పరాయణుడై ఉండెను. భక్తియుక్తుడై పత్నీద్వయంతో అందు చిరకాలం ఉండెను. ఆ రాజపత్నులను సర్వవేళయందు శ్రద్ధాయుతులై అతంద్రులై మునిని సేవించిరి. వినయాచార భక్తులచే మునికి ప్రీతిని కలిగించిరి. మహాముని వారి భక్తి శుశ్రూషకు వారి యందు సంతుష్టుడయ్యను. రాజపత్నులను పిలిచి వారితో ఇట్లనెను, ఓ పూజ్య రాజపత్నులారా, మీరు మీ ఇష్టమైన వరమును మా వలన కోరుడు. మీకది ఒసంగదను, సందేహం లేదు. అది దుర్లభమైన ఒసంగదను అనెను. ఆ మునికి వారిరువురు శిరసా నమస్కరించి మేము పుత్ర సంతతి కోరుకొనుచున్నాము అనిరి. మరల మహర్షి వారితో, మీ ఇరువురికి మహారాజుకు ప్రియమాచరింపగోరి మీరు కోరిన వరము సంగతిని. పూజరాన్రైన మీ ఇరువురు మత్ ప్రసాదమున పుత్రవతులగుదురు. నిశ్చయ మనసుతో నా పలుకుల ఆలకింపుడు. మీలో ఒకతకు ఒకే కుమారుడు కలుగును. అతడు అనతి ధార్మికుడు అయినను అతడు కల్పాంతం వరకు జీవించి ఉండును. ఇక రెండవ ఆమె 60,000 పుత్రులను కనును. అకృతార్థులై అచిరకాలంలోనే వారందరూ నశిస్తారు. ఇట్టి లక్షణోపేతములైన వరములు మీకు ఒసగితిని. మీలో ఎవరేది కోరుదరో మీ అంతట మీరే స్వేచ్ఛగా చెప్పుడు అనెను. ఇట్లా ముని వచించగా విదర్భరాజు తనయ వంశవర్ధనుడైన కుమారుని కొనెను. ఇక రెండవ రాణి మిగిలిన రెండవ వరం కోరుకొనెను. సగరునికి ఈ విధంగా వరములొసగి మహాముని భార్యలతో మహారాజును అనుమతించి స్వనగరానికి పంపెను. మునిచే సమనజ్ఞాతుడు కృతకృత్యుడు అయిన రాజు రథం వెంటనే ఆరోహించి తన ప్రియురాండ్రతో పురమునకు అరిగెను. రాజు తుష్టపుష్ట జనాన్వితమైన రమ్యమగు నగరం ప్రవేశించెను. ప్రజలు ఆనందించిరి. రాజు మిక్కిలి ఆనందయుతంగా ఉండెను. ఓ రాజా, తత్సమయమందు రాజుతో ఆ రాజపత్నులు ఇరువురు తాము గర్భిణులమైతమని సంతోషమున ఎరిగించిరి. శుక్లపక్ష చంద్రుని వలె వారి గర్భములు వృద్ధి చెందెను.
ఆ గర్భవృద్ధితో రాజు యొక్క ప్రజల యొక్క సంతోషం వృద్ధి పొందెను. గర్భం సంపూర్ణమైంది. పుణ్యవతి అయిన కేసిని అగ్నిగర్భాదుడు అతి ద్యుతిమంతుడు అయిన కుమారుని కనెను. యథావిధి రాజు కుమారునికి జాతకర్మాధికము నర్చెను. అసమంజసుడని నామం అతనికి పెట్టిరి. తత్సమయాన్ని సుమతి గర్భాలాభను అనగా సొరకాయ వంటి గర్భపిండాన్ని కనెను. ఇట్లు గర్భపిండం సొరకాయ వంటిది పుట్టగా రాజు దాన్ని చూసి త్యజించగోరెను. ఆ విషయం ఔర మహర్షికి ఎరిగించెను. వెంటనే తనంత తానే అచ్చటికి వచ్చెను. రాజు చక్కగా గౌరవించెను. వెంటనే అతనితో ఋషి, ఈ గర్భాలాభను ఓ రాజాని విడవరాదు. ఏలాన అది 60 సహస్ర పుత్రబీజమైనది. అందుకే దాన్ని సకలములుగా చేసి ఘృతకుంభమున ప్రయత్నపూర్వకంగా ఉంచము. వాణ్ణి కప్పి ఉంచవలను. వేరువేరుగా ఒక్కొక్క శకలం రక్షించవలను. ఇట్లు చక్కగా చేస్తే ఓ రాజా, నా అనుగ్రహాన పూర్వం చెప్పిన సంఖ్యాయుతమైన పుత్రులు కలుగుదురు. సంశయం లేదు. కాలం పరిపూర్ణం కాగా కుంభమును ఛేదించుకుని వేరువేరుగా 60 సహస్ర పుత్రులు కలుగుదురు అని చెప్పి అందే అంతర్ధానం పొందెను. ఔర మహర్షి చెప్పిన విధంగా రాజు ఆచరించెను. 1 సంవత్సరం నిండింది. ఘృతకుంభాన్ని ఛేదించుకుని ప్రతిదినం ఒక్కొక్క కుమారుడు పుట్టెను. ఈ విధంగా జన్మించిన కుమారులు 60 సహస్ర సంఖ్య కలిగి క్రమంగా వర్గములుగా వృద్ధి పొందిరి. వారందరూ మహాబలపరాక్రమలు. వారందరూ ఏమి చేసినా కలిసే చేసిరి. కానీ వేరువేరుగా ఎట్టి కర్మ ఆచరించలేదు. వారందరూ దురాధర్షులు, విశేషంగా క్రూరాత్ములు. మతిమంతుల్లో శ్రేష్ఠుడైన రాజువారి యందు ప్రీతిమంతుడు కాడు. కేశినీసురుని ఒక్కరిని ప్రియతమునిగాను బహుమాన పురస్సరునిగాను చూచెను. అతనికి విధిమంతంగా రాజు వివాహం ఆచరించెను. అతడు తన సుగుణాల చేతన సమస్త స్నేహితులను ఆనందపరిచెను. ఇట్లు కాలం సాగుతుండగా కేశినీ తనయుడైన అసమంజసునికి ఒక కుమారుడు పుట్టెను. అతని పేరు అంశుమంతుడు. అతడు ప్రఖ్యాతుడు. అంశుమంతుడు మతిమంతుడు. బాల్యం నుండి తన ఉదారములైన గుణములచే స్నేహితులను అధికంగా సంతోషపెట్టెను. తన పితామహుని కూడా ప్రీతిమంతుని చేసెను. ఇంతలో రాజకుమారుడైన అసమంజసుడు ఒక దుష్ట పిశాచంచే ఆవేశించబడి నష్టచేష్టుడయ్యను. అతడు పూర్వజన్మాన ఒక రాజు యొక్క దేశమందు ఒక వైశ్యుడు. అయినను అతడు ధర్మమెరిగినవాడు. అతడు అత్యంత ధనధాన్యవంతుడయ్యను. అతడు ఒకప్పుడు అరణ్యంలో సంచరించి ఉత్తమమైన ధననిధి చూసెను. చూచుటయే తడవుగా కోమటి యొక్క లోభగుణంతో నిండి దాన్ని గ్రహింప మొదలుపెట్టెను. అంతా ఆ ధననిధి రక్షకుడైన ఒక పిశాచం ఈతెంచి అతనితో, ఇందు నిధిపాలకునిగా చిరకాలం వసించు క్షుతితుడనైతిని. అందుకే నా ఆకలి పోవుటకు గోమాంసం వసంగము. దానికి ప్రతిగా నీ ఇష్టం వచ్చినంత ఈ నిధిని నా ఆజ్ఞ చొప్పున గ్రహించము అనెను. గవామిషము అనగా గోవు మాంసం ఇచ్చేదని అతడు ప్రమాణం చేసెను. పిశాచంచే అనుమోదితుడై అతడు ఆ ధననిధిని అంతటినీ గ్రహించెను. అతడు తన మౌఢ్యంచే ఇచ్చదన్న ప్రమాణం ఆచరించి పిశాచమునకు ఒసగలేదు. అంతేకాక ఇచ్చేదనను ప్రమాణం చేసిన దాన్ని ఇయ్యకున్న పిశాచమునకు కలిగిన కోపమును గమనించలేదు. ఆ వైశ్యుని కొరకు చిరకాలం పిశాచం నిరీక్షించి ఆహారకాంక్షతో ధనం కోల్పోయి మిక్కిలి వ్యధ అనుభవించి ఆకలి బాధచే మరణించెను. ఇంకా ఆ వైశ్యుడు కాలక్రమాన కేశిని యొక్క తనయుడై అన్వయవర్ధకుడయ్యను. పిశాచం శరీరరహితుడై కూడా పూర్వ వైరాన్ని అనుస్మరించి వాయుభూతుడై రాజపుత్రుని యొక్క దేహంను ఆవేశించెను. ఆ భూతవాయువుచే ఆవిష్టుడై అతడు క్రూరచిత్తుడయ్యను. అతనికి మతిపోయెను. మతి విభ్రంశమంది పిశాచంచే బలాత్కృతుడై దుర్మార్గుడు అసంజసుడు రాజనగరాన్న నృశంసుని వలె బాలులను, యువకులను, ముదసరులను, స్త్రీలను చంపి పాషాణ హృదయుడి ఆ బాలాదులను సరియు నదిలో పారవేచెను. అసమంజసుని కదర్యతను, క్రూర్య భావాన్ని పౌరజనులందరూ చూసిరి. పెక్కును అతనిచే చంపబడిరి. ప్రజలు వెంటనే వెళ్లి రాజును సమీపించి తమ బాధను విన్నవించుకొనిరి. రాజు వారి విన్నపాన్ని ఆలకించెను. బహుప్రయత్నం ఆచరించి మహాదుఃఖ సమన్వితుడై అనేక మార్లు వారించెను. ఉదారుడు మహాత్ముడైన పితరునిచే పలుమార్లు అడ్డగించబడి ప్రతిషిద్ధుడైన రాజు ప్రయత్నాలన్నీ వేయించిన బార్లీ ధాన్యమును నీటిలో గృమ్మరించినట్లు నిష్ఫలములయ్యను. పాపకర్మ నుండి అతన్ని నివర్తింపచేయ శక్తుడు కాక రాజు లోకోపవాద భీతుడై అతన్ని దేశం నుండి బహిష్కరించెను. ఓం శాంతి శాంతి శాంతి.